మేలుజాతి గోధుమలు సంప్రదాయ పద్ధతిలో స్టోన్ గ్రైండర్లతో విసిరిన హోల్ గ్రెయిన్ ఆర్గానిక్ శుద్ధమైన పిండి 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. ఇట్లాంటి వాళ్ళ దగ్గర తేలికండి చేయటం. ఓన్లీ థింగ్ ఈజ్ యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్. ఎందుకంటే అప్పటికి ఇంకా వాళ్ళు సూపర్ డూపర్ 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 స్టార్స్ కాలేదు కాబట్టి ఎప్పటికి కావాలి కూడా నా ఉద్దేశంలో. అందుకని ఏమిటంటే ప్రతి విషయం కూడా నిజంగానండి వీళ్ళు కమల్ హాసన్ కానీ తను కానండి దే యూస్ టు వెరీ క్లియర్లీ హియర్. నేను ఆ మాట అంటే నాతో బాగుండదు, నేను ఆ మాట అంటున్నాను ఇప్పుడు. దే యూస్ టు సరెండర్ టు. మనం ఎట్లా అయితే ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయిన ఆయన నీ ఎదట నేను ఎంత. ఈవెన్ మీ ఇంతకుముందు కార్యక్రమాల్లో చిరంజీవి గారు కూడా నేను అడిగాను ఆయన్ని, శుభలేఖలో వెయిటర్ పాత్ర, ఆపద్బాంధవుడిలో గొర్రెలు ఆవులు కాసుకునేవాడి పాత్ర, సాంబయ్య కార్యక్రమం చెప్పులు కుట్టేవాడి పాత్ర, ఎట్లా సార్ మీరు ఎలా ఒప్పుకున్నారు అని అడిగితే, ఒప్పుకోవడం అనే ప్రసక్తే లేదండి, వెళ్ళి అక్కడ భగవంతుడి ముందు ఎట్లా అయితే మనం సరెండర్ అవుతామో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి ఆయన ఏం చెప్తే అందులో 50% చేస్తే వీఆర్ త్రూ అనుకునే పరిస్థితి. అన్ని షేడ్సే కదా ఇవన్నీ, చిన్న చిన్న షేడ్స్, చిన్నవి. అందులో ఫొటోస్ తీసుకుంటుంటారు. ఫైనల్గా ఈయన ఏ ఫోటో తీసినా ఈయన కెమెరాలో సగమే వస్తుంటుందని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అయితే సరే మన ఇద్దరం ఫోటో తీసుకుందాం అనుకుంటారు ఇద్దరు. సరే టైమర్ పెడతారు ఇద్దరు. టైమర్ పెట్టిన తర్వాత ఆయన సెట్ చేస్తూ ఉంటాడు. నాకు ఇప్పటికీ నేను అంతమంది ఎవరెవరి ఫోటోలు తీసుకుంటే కూడా ఆ తీసేటప్పుడు నాకు డైరెక్టర్ గారు మీరే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ టైమర్ ఫిక్స్ చేసిన తర్వాత వచ్చేసి ఇమీడియట్గా నుంచోవాలి. తొందరగా రా, తొందరగా వచ్చండి టైమర్ అయిపోతుంది. మనం మాట్లాడింది ఫోటోలు పడిపోకూడదు, నవ్వుతూ ఉండాలి. మామూలుగా అట్లాగే జరుగుతాయి. అది అసలు ఆ సెట్ లో నవ్వి అందరం మేము వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమరస్. ఎంత అర్థం ఉందండి, ఆ పక్కన చోటు ఉండదు, అక్కడే మళ్ళీ కూడా సగం ఫోటో పడుతుంది ఆయన, అసలు ఆవిడ పక్కన చోటు ఉండదు. నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయవచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ, సారీ. చూడండి, ఇది టైమర్. ఇది అప్పుడు నాకేదు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నా కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ? ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి, థ్యాంక్ యూ.
ఏంటి కమల్కి ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. ఇప్పటికే ఆయనకి ఆల్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్స్లో రావాలని. సో అది తను తెలుసుకుంటుంది. తెలిసిన తర్వాత ఆయనకి ఆ కెపాసిటీ లేదు టు రీచ్ టు దట్ పాయింట్. సో తన ఎఫర్ట్స్ తోటి ఆయనకి ఎంట్రీ వచ్చేలాగా చేస్తుంది అనమాట. అంటే హీ షుడ్ పర్ఫామ్ అనేది లెజెండ్స్తో. సో ఆ బుక్ తీసి ఆయన ఫస్ట్ టైం ఆ ఇన్విటేషన్ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు కమల్ అగైన్. అంటే ఆయన ఈవినింగ్ అయిపోతుంది ఆ రోజు, ఇలాగే సన్సెట్ అయిపోతుంది. ఫిషర్మన్ కోవ్లో షూటింగ్ ఎంత చక్కగా ఉంటుందండి. మనిషి ఇందాక పోనీ అసలు షాటే చాలా అందమైన షాట్. మీరు కూడా మెల్లగా ఆయన మీద దృష్టి ఉన్నా కూడా మీరు మెల్లగా దగ్గరికి వచ్చి ఇంత గొప్పవాడా అని ఆ పేజ్ తీసే వరకు అసలు చాలా సస్పెన్స్ మెయింటైన్ చేసి నవ్వుకుంటూ. లేదండి అది మాడ్యులేషన్ కూడా అంతేనండి. మాడ్యులేషన్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే కుదరదండి అది. ఇక ఆయన అంత గొప్పవాడా, ఈయన కూడా చాలా గొప్పవాడేట అంటంలోనే ఒక పవిత్రత ఉంటుందండి. అది ఎన్ని రకాలుగా అయినా అనొచ్చు. ఏమాత్రం కొంచెం శృతి తప్పినా లేకపోతే పేస్ తప్పినా కూడా అది కరెక్ట్ అర్థం రాదు. వేదం కన్నా ఎట్టాగైతే ఫిక్స్ అయి ఉంటుందో వేదానికి, ఒకప్పుడు కృష్ణశాస్త్రి గారు అనేవారు ఇక్కడ ఈ మాటనయ్యా పడుతుంది, ఎందుకంటే పడదు ఇంకో మాట, మనకు కావాలనుకున్న పడదు అనేవారు. అట్లాగే మనకు కూడా మా పరిభాషలో ఆ డైలాగు ఆ మాడ్యులేషన్ ఉంటేనే ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈయన కూడా చాలా గొప్పవాడేట, అందరికి పోయింది, మొత్తం పోయింది. ఆ కూర్చోటంలోనే నువ్వేదో పెద్ద ఇదిగా కూర్చుని అది రాదు, మళ్ళీ ఒదిగుంటుంది. అసలు ఆ తర్వాత ఆయన ఇంకా టైం లేదు, ఇలా సన్సెట్ అయిపోతుంది ఇంకా ఆయన నవ్వుతుండగా కమల్ లాఫ్ అన్నాడు అంతే. ఆయన ఇంకా ఆయన నవ్వడం మొదలు పెట్టాడు. ఇంకా దాని తర్వాత ఇమోషన్ అన్నాడు ఆయన. అనగానే అందులోంచి బ్లెండ్ చేసి ఆయన ఏడవడం మొదలు పెట్టాడు. సో అదే ఎప్పుడు చెప్తుంటాను నేను, మనం కట్ అన్నామేమో అనుకుంటే చాలా మంది ఆపేస్తారు, ఎందుకంటే దృష్టి అక్కడ ఉంటుంది కదా. నాకెందుకు నువ్వు చేస్తుంటే అనిపించింది, అతను పర్ఫామ్ చేస్తుంటే అనిపించింది ఏం చేయాలి అసలు, ఇంత కృతజ్ఞత చెప్పాల్సి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తుంది. అవన్నీ మనం అక్కడక్కడ కూడా డిస్కస్ చేసుకుంటాం ఒకప్పుడు. ఇప్పుడు నేను ఎంత ఆలోచించినా కూడా ఇన్నాళ్ళ మట్టి డ్రీమ్ చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్కో లేకపోతే మరొకటి దానికో ఒక టికెట్ సంపాదించడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ అక్కడ ఏర్పాటు చేసిన అమ్మాయికి ఎలా కృతజ్ఞత చెప్పాలి, మామూలు ఆలోచిద్దాం. అవును సార్, వెరీ ఎమోషనల్, అంటే అది ఆనందం ప్లస్ అది వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్. ఆన్ ది వర్డ్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా దాని సినిమాలో మనం ట్రాన్స్లేట్ చేయాలి సెల్యులాయిడ్ మీద, ఏంటి ఆలోచించాలి, ఏం చేయాలి. వాడికి ఒక్కసారి ఆ చేయి పట్టుకుని అంత ముద్దు పెట్టుకుని అలా అంటుంటే అది అంతగా అంటే ఆ పక్కనున్న క్యారెక్టర్ కూడా చాలా టఫ్ టైం అది. ఇప్పుడు కమల్ అంత రియాక్షన్ ఇస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి నాకు కూడా ఇట్స్ ఎ వెరీ వెరీ టఫ్ టైం. చాలా బాగా చేస్తారండి, ఏంటిది మీరు చిన్నపిల్లలాగా. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు, అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్తురుగాలండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్, ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్, యామిని కృష్ణమూర్తి, మోయ్ ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ అంత గొప్పవాడండి. మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై
గోపికృష్ణ, ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా Oh.